హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి టీ రెసిపీతో వచ్చేసాను. ఇది మంచి హెర్బల్ టీ అండి. ఇది ఇలాంటి హెర్బల్ టీ కాదు, నెంబర్ 1 అని చెప్పచ్చు. చాలా బాగా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఇది మీరు చూస్తున్నారు కదా, ఈ ఆకులు జామ ఆకులు అనమాట. దీనిలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే గ్రీన్ టీ ఏ టీని దీంతో కంపేర్ చేయలేమన్నమాట. అన్ని అమేజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనకు జామ పండు గురించి అందరికీ తెలుసు అనమాట. అది అమృత ఫలం అంటాము. దానికి ఎటువంటి పెస్టిసైడ్స్ కొట్టరు. అది తింటే మనకి ఇంకా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఉండవు. ఫుల్ ఆఫ్ వైటమిన్ సి ఉంటుంది. ఈ జామ ఆకులకు వచ్చేసరికి ఇది స్టమక్ పెయిన్ని తగ్గిస్తుందండి. ఎలాంటి పీరియడ్స్ టైంలో కూడా ఆడవాళ్ళకి ఇది యూజ్ చేయడం వల్ల పీరియడ్ పెయిన్స్ అవి కూడా రిలీఫ్ ఉంటుందన్నమాట. ఇది పంటి నొప్పిని కూడా చాలా బాగా తగ్గిస్తుందండి. ఈ టీ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇంకా డయాబెటీస్ వాళ్ళు కూడా అది కంట్రోల్లో ఉంచుతుందన్నమాట. సో దీన్ని తీసుకోవడం, ఈ జామాకుల టీని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆ ఎల్డిఎల్ అనేది బాగా కంట్రోల్లోకి వస్తుందండి. ఇది రెగ్యులర్గా తీసుకుంటే వెయిట్ లాస్లో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది, హార్ట్ డిసీజెస్ రాకుండా కాపాడుతుంది. అలాగే మన ఏజ్ని తొందరగా ముసలితనం రాకుండా, అంటే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయన్నమాట దీంట్లో. సో ఎటువంటి అలర్జీస్ రాకుండా కాపాడుతుంది. అలాగే డెంగ్యూ ఫీవర్ ట్రీట్మెంట్లో కూడా ఇది యూజ్ చేస్తారనమాట. సో డైజెషన్కి కూడా చాలా చాలా మంచిది. సో దీంట్లో వైటమిన్స్ చూసుకున్నట్టయితే వైటమిన్ సి ఉంటుంది, ఐరన్, ఫోలేట్, నయసిన్, ప్యాంటోథెనిక్ యాసిడ్ అనేవి ఉన్నాయన్నమాట. ఇవి చాలా మంచిది మనకు హెల్త్కి. సో ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ క్యాన్సరస్, యాంటీ ఒబెసిటీ అనమాట. ఒబెసిటీ కూడా మనకు ఒబీస్గా ఉండకుండా బాడీ వెయిట్ని కూడా బాగా కంట్రోల్లో ఉంచుతుంది. సో ఒక విధంగా చెప్పాలంటే మన ఆరోగ్యం మన ఫుల్ కంట్రోల్లో ఉండాలంటే దీన్ని ప్రతిరోజు తీసుకోవడం అంత మంచిదన్నమాట. సో అబోవ్ 4 years ఏజ్ నుంచి ఇంకా ఏ ఏజ్ వాళ్ళైనా అందరూ తీసుకోవచ్చండి. మరి 4 years బిలో వాళ్ళకి ఇది అంతగా అడ్వైజబుల్ కాదనిపిస్తుంది. సో అందరూ ఇంట్లో ప్రతి ఒక్కరూ ఇది తీసుకొని మన హెల్త్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు చూసుకుంటున్నట్లయితే హెల్త్ ఇష్యూస్ రోజుకి పెరిగిపోతున్నాయండి. అన్నిటికన్నా ఎక్కువ బీపీ, షుగరు, క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. సో ఇలాంటి టీ తీసుకోవడం వల్ల మనకు ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చేస్తుందండి. ముందే ప్రివెంట్ కూడా చేస్తుందన్నమాట. సో ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఈ టీని తీసుకొని, చాలా స్టడీస్ అయితే ప్రూవ్ చేశాయండి. ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి టీ తీసుకొని మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్న వాటిని మనం తప్పకుండా ప్రతిరోజు తీసుకోవడం వల్ల, ఖాళీ కడుపుతో తీసుకుంటే కూడా ఇది ఎంతో మంచిదన్నమాట. మామూలు రెగ్యులర్ టీలు, కాఫీలు పక్కన పెట్టేసి అవి చాలా అడిక్టివ్ అయిపోతున్నారండి. వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా వాటి వల్ల అనర్థాలు ఎక్కువ జరుగుతున్నాయి అన్నమాట. సో అవన్నీ పక్కన పెట్టేసి రెగ్యులర్గా ఇలాంటి హెర్బల్ టీస్ని మనము ప్రతిరోజు రకరకాల పువ్వులతో, ఆకులతో న్యాచురల్ పద్ధతిలో ఇలాంటి మంచి టీస్ తీసుకోవడం వల్ల మనకు మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే వస్తాయండి. సో ఈ ఆకు ఇప్పుడు పెడుతున్న టీని మనము డైరెక్ట్గా కొంచెం చల్లారిన తర్వాత స్కాల్ప్కి మరి అంత హెయిర్ అంతా కూడా పట్టించి ఒక 1 hour ఉంచి తలస్నానం చేస్తే కూడా హెయిర్ ఫాల్ ఇష్యూస్ కూడా బాగా తగ్గుతాయండి. చాలా ఇవి ప్రూవన్ అనమాట. చాలా స్టడీస్ కూడా ఇలాంటివన్నీ బాగా ప్రూవ్ చేసిన తర్వాత ఇవన్నీ బయట వచ్చాయి, స్టడీస్లో అంతా ప్రూవ్ అయిన తర్వాత. సో పెయిన్ రిలీఫ్లో కూడా చాలా బాగా పనిచేస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నదాన్ని మనము తప్పకుండా ప్రతిరోజు తీసుకుందాము. సో ఇక్కడ నేనైతే వాటర్ మరిగించేసానండి. వాటర్ రెడీగా మరిగించేసాను. సో ఈ మరుగుతున్న వాటర్లో డైరెక్ట్గా నేను ఈ వాష్ చేసుకున్న జామ ఆకుల్ని వేసేస్తున్నానండి. ఆల్రెడీ వాటర్ బాగా మరిగాయి కాబట్టి ఇక మనం ఎక్కువ సేపేం ఉంచాల్సిన అవసరం లేదు.
ఒక 2 మినిట్స్ అలా ఉంచి దీన్ని ఆఫ్ చేసి మనం ఫిల్టర్ చేసుకొని తాగొచ్చు అనమాట. జామ ఆకులు అసలు ఎటువంటి ఖర్చు కూడా ఉండదు కదండి. ఎటు సైడ్ మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడ చూసినా మనకు జామ ఆకులు అనేవి దొరుకుతాయి. తెచ్చి మంచిగా ఒకసారి ఎక్కువగా తెచ్చేసుకొని కూడా మనం డ్రై చేసి కూడా ఇలా వాడుకోవచ్చు. బెనిఫిట్స్ అయితే ఏం తగ్గవన్నమాట. ఫ్రెష్ ఆకులే ఉండాలని ఏం లేదు, డ్రై లీవ్స్లో కూడా అదే బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇమ్యూనిటీని కూడా చాలా బాగా పెంచుతుందండి. ఈ చలికాలము, ఇంకా రాబోతున్న చలికాలంలో మనకు పిల్లలకి పెద్దలకి జలుబు దగ్గు ఫీవర్స్ అవి ఇవి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవేవో వస్తుంటాయి. అలాంటి వాటి నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంకా ఫిల్టర్ చేసి తాగడానికి రెడీ అయిపోయిందనమాట ఇది. చూసారా, మంచి గ్రీన్ టీ అయితే మనకు రెడీ అయిపోయింది. న్యాచురల్ యాంటీ కెఫీన్ అనమాట. మనకు గ్రీన్ టీలో కాఫీలో టీలో అంతా కెఫీన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి బాగా అడిక్ట్ అయిపోతుంటాము. అదే మనకి ఇది చూసుకున్నట్టయితే ఎటువంటి కెఫీను లేదనమాట దీంట్లో. పైగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ప్రతిరోజు మనం అందరూ ఇలాంటి టీస్ తాగి హెల్తీగా ఉండాలి. స్టే హెల్తీ, బీ హెల్తీ. ఓకే, బాయ్ అండి.